అందరికీ నమస్కారము. ఈరోజు మన పవర్ స్టీరింగ్కి మనం అబ్బులు అనేది మార్చబోతున్నాము. ఇవి మొత్తం కూడా బండితో పాటు వచ్చిన అబ్బులే. ఇంతవరకు మనం అబ్బులు అనేది వేయించలేదు. అయితే అబ్బులలో రెండు రకాలు అనేది ఉన్నాయి. నార్మల్ అబ్బులు ఉన్నాయి, అదేవిధంగా కంపెనీ అబ్బులు అనేది ఉన్నాయి. ఆడికి వెళ్ళిన తర్వాత మనకి రేటు వెసులుబాటును బట్టి ఒకవేళ లైఫ్ టైం అనేది ఏది మంచిగా ఉంటుందంటే మాత్రం ఒకవేళ నార్మల్ అనే వేపిస్తాము, లేదా కంపెనీ అన్న వేపిస్తాము. ఈ బండిని ఎప్పుడైతే మేము పక్కన పెడతామో చిన్న రిపేర్ వచ్చి దాదాపు 15-20 రోజుల దాకా ఈ బండిని ముట్టుకునే తీరిక అనేది కూడా ఉండదు. ఈసారి కూడా వెంబటే వేయాలని ఇప్పినాము. దాదాపుగా 15-20 రోజులు అనేది అవుతుంది ఈ బండిని ఇలానే ఉంచబట్టి తీరక. అదేవిధంగా ఈ అబ్బులతో పాటు మనము బేరింగ్లు అనేది కూడా మారవాలి. ఈసారి మనకు దమ్ములు అయిపోయినాయి కాబట్టి మంచి బేరింగ్లు అనేది తీసుకొచ్చి వేద్దాం అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత బేరింగ్లు అంతేనే అబ్బులు అంతేనే అనేది కూడా నేను వీడియోలో అనేది చెప్పబోతున్నాను. మేము ఎలా అయినా ఖమ్మం వెళ్తున్నాం కాబట్టి కార్ను కూడా షోరూంలో అనేది ఇద్దాం అనుకుంటున్నాము. మన సర్వీసింగ్కి ఇచ్చిన తర్వాత ఈ వైబర్లో నుంచి వాటర్ అనేది రావట్లేదు. అదేవిధంగా ఈ హెడ్ లైట్ అనేది కూడా ఒకటి అనేది రావట్లేదు. ఒకవేళ ఫీజులు పోయినాయా లేకపోతే హెడ్ లైట్ పోయిందా అనేది చెక్ చేయాలి. మేమే ఫీజులు చెక్ చేస్తామంటే షోరూమ్ వాళ్ళు అన్నారు కదా, సెన్సార్ కదా, మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, తీసుకురండి చెక్ చేసి పంపుతాం అన్నారు. వెళ్తూ కూడా ఈ బండిని షోరూంలో ఇచ్చి అనేది వెళ్దాము. కార్ని షోరూంలో అనేది ఇచ్చాము. చిన్న రిపేర్స్, అదేవిధంగా హెడ్ లైట్లు, అదేవిధంగా వైపర్స్ వాటర్ అనేది రావట్లేదు కదా, టోటల్ అనేది చెక్ చేయమన్నాము. చెక్ చేసిన తర్వాత మనకు చెప్తా అన్నారు. ఈవినింగ్ కాల్ చేస్తే బండి వచ్చి తీసుకెళ్ళమన్నారు. ఒకవేళ అయితే మనం ఎప్పుడు వెళ్ళి షాప్ దగ్గరికి వెళ్ళాము, ఈరోజు క్లోజ్ చేసింది. అయితే డైరెక్ట్గా కంపెనీ తీసుకుందాం అన్నట్టుగా షోరూమ్కి అనేది వెళ్తున్నాము. అక్కడ రేట్ ఎంత ఉందనేది కూడా మీకు చెప్తాను. ఒక వస్తువు మనం బండికి మామూలు తెచ్చితే మళ్ళీ అది ఆగమవుతుంది తొందరలో అని, అంటే షోరూమ్కి వెళ్ళి మంచిగా తీసుకుందాం అన్నట్లుగా వెళ్తున్నాము. అంటే ఈచ్ వన్ మనకి 2600 పడుతుంది. మన ట్రాక్టర్ సామాన్లు తీసుకొని అదేవిధంగా మన హార్వెస్టరీ పేపర్స్ అనేది వస్తే బుక్లు అనేది తీసుకున్నాం, రిజిస్ట్రేషన్ పేపర్లు. అదేవిధంగా నెంబర్ ప్లేట్ అనేది కూడా వచ్చింది. మన మిషన్ నెంబర్ వచ్చేసి 7165 ఇవన్నీ వచ్చినాయి. హైదరాబాద్ నుంచి ఇప్పుడు 2 ఇంజనీరింగ్లు వస్తారు. వీళ్ళు మొత్తం రిపేర్ చేయాలంటారా అంటే మొత్తం ఆగం చేసి పెడతారు. వస్తువులు అన్నీ ఆగం చేసి రేంచులు ఆడబడతాడ పడేసి లాస్ట్కి రేంచులు అన్నీ ఎత్తుక్కోవాలి వీళ్ళిద్దరిని నమ్ముకుంటే. మొన్ననే మిషన్ రేంచులు 2 పోగదింగారు. డబ్బు ధర వచ్చేసి 2600 అనేది పడ్డది. మేము యాక్చువల్గా మామూలుగా తీసుకుందాం అన్నట్లుగా వెళ్ళినాము. మామూలు ధర వచ్చేసి 1300 ఒక్కోటి, కానీ ఇది ఒక్కోటి 2600 రూపాయలు అనేది పడ్డది. అయితే మేము ఎప్పుడు వెళ్ళే షాప్ అనేది బంద్ చేసి ఉండడంతో డైరెక్ట్గా షోరూమ్కి వెళ్ళి ఈ అబ్బాయి అయితే, తర్వాత ఈ క్యాప్స్ అయితే, తర్వాత ఈసారి చిన్న బేరింగ్లు పెద్ద బేరింగ్లు మొత్తం కూడా మహీంద్రా అనేది వాడుతున్నాము. ఈ ఒక్క బేరింగ్ వచ్చేసి 693 రూపాయలు అనేది మనకు అనేది పడ్డది. అయితే ఈ బేరింగులు, ఈ అబ్బులు ఇవన్నీ కలిపి మనకి దాదాపుగా 9200 రూపాయలు అనేది ఖర్చు అయింది. అదేవిధంగా రెడ్ గ్రీజు, తర్వాత చిన్న నట్లన్నీ ఇవన్నీ కలిపి ఒక 600 రూపాయలు అనేది పడ్డాయి. మొత్తం టోటల్గా వచ్చేసి 9800 రూపాయలు అనేది మనకు ఖర్చు అనేది అయింది. ఆటల పాటలుగా మేము 9800 అనేది ఈరోజు ఖర్చు అనేది పెట్టినాం. ఈ అబ్బు వచ్చేసి ఒక్కొక్కటి 528 రూపాయలు అనేది పడ్డది. ఈ అబ్బు తీసుకొచ్చి మా వాడు రేంజ్తో దాన్ని కొడుతుండు ఖరాబ్ కావడానికి. పట్టట్లేదు ఇది పట్టింది కొడితే
పోవాలి ఇంకా. నువ్వు సూర్య దండం పెట్టండి పట్టిద్ది. ఎక్కమ్మా శాంతించండి అమ్మాను. అది లోపల పోవాలి, కొట్టాలి. ఫస్ట్ గ్రీజ్ పోయాలి సురేష్. గ్రీజ్ నందుబాయ్ మా నందుగాడు ఈ గ్రీజ్ లేనిది అసలు పని చేయడంట. ఈ ఎర్ర గ్రీజే కావాలంట, ఎర్ర గ్రీజే కావాలంట వాడికి. సురేష్ ఫ్రీగా ఎక్కిద్ది. బా అదేమన్నా నట్ట కాదు, అదేమన్నా నట్ట ఎప్పుడు పోవడానికి అట్ట పోయిద్దా. గ్రీజ్ దానికి తర్వాత పోయింది కానీ ఫస్ట్ దాన్ని కొట్టు అంటన్నా లోపల. మరి లోపల కొడితేనే కదా కట్టు. ఏం కాదు కొట్టు. నాకు తెలిసి డౌటే, నాకు తెలిసి డౌటే సురేష్, డౌట్. లాస్ట్ టైం మనము ఇది కొత్త కోన్ వేసాం కదా, ఈ సెట్కి సెట్ వేసేసరికి ఈ బేరింగ్లు అనేది దాదాపుగా ఇప్పటికి 3-4 మార్చినాం కదా, అయినా కూడా ఇంకా లూజ్ అనేది అవ్వలేదు. బేరింగ్ కూడా టైట్గా అనేది వెళ్ళింది, కొట్టంగా. మరీ ఇంత టైట్ అనేది అయితే ఉండకూడదు, కొంచెం లూజ్ అనేది ఉండాలి. ఒకవేళ మరి ఈ కోను ప్రాబ్లమో లేకపోతే ఈ బేరింగ్లు ప్రాబ్లమో తెలియదు కానీ ఇది కొంచెం మొన్న ఎక్కించిన బేరింగ్లు టైట్గానే వెళ్ళినాయి, ఈరోజు కూడా ఈ బేరింగ్ టైట్గానే వెళ్ళింది. చూడాలి నెక్స్ట్ ఏమన్నా పోతే మళ్ళీ ఏమన్నా అంతే ఉంటే మళ్ళీ దీని వరకు గ్రైండింగ్ అనేది పట్టియాలి. కొత్త పిండి మారిందో అర్థం కావట్లేదు కానీ ఇదైతే లావే ఉంది. ఇది లావే ఉంది. సింటుగాడు ఏ పని చేసినా సూపర్ చేస్తాడు, పగల కొట్టడం తప్ప. అదే అదెట్ట కొడతావురా, ఆ రాటు కూడా పట్టదులే కానీ ఆ రేంజ్ చూడరా, ఈ రేంజ్ చూడరా. కొట్టు ఇట్లా పెట్టరా, కొట్టు కొట్టు. చూడండి మీరు, పండుగడు అన్ని బాగా చేస్తాడు. ఎత్తర పూసుకుంటారు అన్న. నువ్వు గ్రీజ్ పోయి నువ్వు ముట్టుకో మాకు గ్రీజ్ని, నువ్వు ఓన్లీ వేరు పెట్టి వాడు మాకు సారు సూపర్వైజరు. అక్క వీడియో ఆగవే, అక్క వీడియోగ్రాఫరు, నేను సురేష్ పని చేసేటోళ్ళం, మెకానిక్లో. మనుషులను కూడా చేస్తాం, బాగా చేస్తాం. సార్ చెప్పండి సార్, సూపర్వైజర్ గారు. పోటీరా, నేను ఇక్కడ పూసినా సురేష్ ఆడ. ఆ కొనుక్కు కూడా పూసి సురేష్, ఈ కొనుక్కు పోయి లోపల కొనుక్కు పోయి చుట్టూ పోయి. ఇది కంపెనీ గిరి కదా, చేతికి పోవట్లేదు. గ్రీజ్ పిన్ వచ్చింది దీనికి, గిరి పిన్ దీనికి కూడా గిరి పిన్ డబ్బుకి. సూపర్వైజర్ తెలియదులే, సీనియరే నేర్చుకోవాలి. అబ్బుకి ఫస్ట్ పిన్ కనిపెట్టిన వ్యక్తి నందు వస్తాడు. కొట్టు కొట్టురా బొక్క, కొట్టు సురేష్, అంత కొట్టు. కొంచెం లేపు. నువ్వు కరెక్ట్ పెట్టరా బిట్టు, కరెక్ట్ పెడితే అసలు దీని తగులుతుంది. అర్థమైంది నీకు? ఈ సన్న బేరుకు తగులుతుంది, కోను తాగటం లేదు. అరే ఆగురా, సూపర్వైజర్ కొట్టిన సూపర్వైజర్ ఎట్టయితే మెకానికా. ఇప్పుడు మీరు దాని మీద పట్టామని చూడు, ఆగితా ఇదంతా ఈ గ్యాప్ అంతా రావాలి. రావడానికి అదందుకోది దాన్ని పెట్టి పీకుతిగా అదే ఇంత దాన్ని పట్ట బీకిన పగిలిద్ది. చిన్న కొట్టు, పట్ట ఫస్ట్ ఏడ కొట్టు చెప్తా పైన నువ్వు చేదిరా. బేరింగ్ తీరాదురా బయటికి, నీ బేరింగ్ దెబ్బతింటరా నాయన. అవి పోతాయి థ్రెడ్లు, థ్రెడ్లు పోతాయి. చిన్న కొట్టు, నువ్వు లేపను. మేధావులకు పని చేస్తారు,
లాస్ట్కి అది ఎక్కదు పాడెక్కదు. ఎక్కపోతే మీ ఇద్దరుకున్నది ఆగండి. ఇంజనీర్లుగా మీరు సొత్త ఆగండి. అమెరికా నుంచి వచ్చారు. ఈ కొత్త మెకానిక్ నుంచి. ఈ మెకానిక్ అబ్బుకి గ్రీజ్ పిన్ పెట్టిండు. ఇప్పుడు నువ్వు తిప్పుతా అంటే ఇది కదులుతా ఉందారా? ఎక్కింది. మన కొడత పోదు అన్నారు. సరే కానీ ఎట్లయితే నువ్వు తోపన్న విషయం మాకు తెలుసురా. అందుకే ఈ అబ్బుకి నువ్వు గ్రీజ్ పిన్ ఎక్కడ ఉందని అడిగినావు. ఆ రేంజ్ పెట్టి తిప్పితే తిరిగిద్దంట. అల్ల పెట్టి చెప్తా. అల్ల పెట్టింది చెప్తా. ఈ సారు ఉంది కదా, ఈ సారు నట్టు లూజ్ చేస్తే స్లిప్ అయింది అంటాడు. టైట్ ఏదో లూజ్ ఏదో కూడా తెలియట్లే. 5-6 సంవత్సరాల నుంచి బండ్లు తోలుతారు వీళ్ళు. నట్టు లూజు నట్టు టైట్ అనేది కూడా తెలియట్లే. మీరిద్దరు ఉంటే పనే కాదురా, పని అయ్యే పని కూడా కాదు. ఒకళ్ళు చేస్తారని ఒకళ్ళు పోటీ, ఒకళ్ళు చేస్తారని ఒకళ్ళు పోటీ. ఏంటంటే ప్రాబ్లం క్యాబ్ ప్రాబ్లం ఏంటంటే చెప్పనా, బిల్ అనేది లావ్ వచ్చింది. అరే బిల్ల లావేం కానీ దాన్ని కొట్టురా, చుట్ట తీసుకొని కొట్టు కొంచెం. అరే మా అవును కొంచెం టైట్ చేయరా మరి. నీకు అర్థమైందా? ఇది ఉందా ఈ గ్యాప్ అసలు సంబంధం చేస్తా నాకు ఇదే ఇక. అరే సురేష్ వాళ్ళనే ఎక్కిందని రాదురా, సంతోషపడతాడు. వాడన్నదే వాడమే నువ్వే వెళ్ళనే మొత్తం. ఏదన్నా ఎరగాలన్నా నీ వాళ్ళనే, ఏదన్నా అతకాలన్నా నీ వాళ్ళనే. మనకి అబ్బు అనేది మారవడం వల్ల చూడండి గ్యాప్ అనేది కూడా పూర్తిగా లేదు. ఈ గ్యాప్ లేనప్పుడు ఏంటంటే వాటర్ అనేది పోయే అవకాశం అనేది ఉండదు. గ్యాప్ ఎక్కువ ఉండడం వల్లనే మనకి బేరింగ్లు అనేది ఎక్కువగా పోతున్నాయి. ఇన్ని రోజులు మనం ఇది గ్రహించక మనం ఊరికే బేరింగ్లు అనేది వేసినాం. ఇప్పుడు అబ్బు అనేది మార్చి చూస్తున్నాం. ఈసారి కనుక బేరింగ్లు పోతే మాత్రం మనం చేసేదైతే ఏం లేదు. ఎందుకంటే పూర్తిగా గ్యాప్ మొత్తం కూడా బుడిపోయింది, అసలు గ్యాప్ అనేది కూడా లేదు. ఇంత మునుపు మనకు పాత అబ్బులు ఉన్నప్పుడు ఏంటంటే ఈ మందం గ్యాప్ అనేది ఉండదు, ఇక్కడ వరకు అనేది ఉండదు. ఇప్పుడు చూడండి పూర్తిగా గ్యాప్ అనేది కూడా లేదు. ఈ టైర్లకి ఒకసారి అబ్బులు అనేది కొన్నాం, ఒకసారి బేరింగ్లు కొన్నాం, ఒకసారి అన్నీ కూడా కొన్నాం. రెండు కూడా ఒకసారి మారుదాం అన్నట్లుగా కొనుక్కరావడం అనేది జరిగింది. మనం ఆకోన్తో కొడితే ఆకోన్ అందులో ఇరికింది, ఇప్పుడు అది రావట్లేదు. చూడాలి వస్తుందో రాదో అని. సురేష్ కోనిరికిచ్చిండ్రా, కోనిరికిచ్చిండు. ఈ కోన్ ఇందులో ఇరికింది రావట్లేగా. జగమే మాయ. కానీ ఇదే పెద్ద బేరింగ్ కోను. ఇంకేంద్రా ఎందుకు లే పొద్దుబాట్లేదా ఇంకెప్పుడు రా. ఓ ఏంద్రో నువ్వు అప్పుడే అంటున్నావు. ఎక్కి మరి కొట్టు మరి, నువ్వు నీ పని నువ్వు చెయ్యి. కోన్ కొట్టరా అంటే చదువుతాను నేను దాకా నుంచి. దీంట్లో పెట్టవా? సరే కానీ దీనికి కూడా కొంచెం బుయ్యవే కోన్కి. చాలా ఎంత ఉంటే అంత మంచిది. అసలే 3 కేజీలు. లూజ్ ఉంది కాబట్టి ఈజీగా ఎక్కుద్ది. అదే కొంచెం హార్డ్గా ఎక్కింది కానీ ఇది మనకి ఈజీగానే ఎక్కింది. అవ్వదు నట్ట అనే ఉంది. బేరింగ్ అయ్యవా దానికి నట్టను. ఓకే ఉండాలి. అబ్బు గ్యాప్ ఉండటం వల్లనే మనకు నీళ్ళు పోతున్నాయి. నందు గ్యాప్ లేకపోతే నీళ్ళు పోవు. ఇప్పుడు గ్యాప్ లేదు. ఆపోజిట్ ఒకటి టైట్ ఎద్దు ఆగు సురేష్. అప్ప అటే ఇక వాడు దానికి వెళ్ళి. ఫైనల్లీ మన 2 డబ్బులు అనేది వేయడం అయిపోయింది. ఇప్పుడు టైర్స్ అనేది ఎక్కిస్తున్నాం. అయితే మనం ఏం చేసామంటే ఈ నట్లు ఉన్నాయి కదా, ఈ నట్లు అనేది తక్కువ తీసుకొచ్చినాం. ఈ పాత కంపెనీ నట్లు ఉంచాలన్నట్లుగా వీటినే పెట్టాము. అది లోపల పోయింది. నందు ఇదే చెప్తా.
రేంజ్లు చెప్పు నందు నీకైతే రేంజ్లు చెప్పు. నట్లు టైట్ అయిందంటే ఇప్పుడు గంట అయింది సదరబట్టి మీరు సదురుతా ఉండదు తగిలి. ముగ్గురు వాళ్ళు కాక 4వ హీరో వచ్చిండు. ఈయన రేంజ్లు తిప్పవా అంటే తగులుతాడు. అబ్బో నాకు తెలిసి అలా రేంజ్ కాదు నట్లు ఇరుగుతాయి. కాదు రేంజ్లు ఇరుగుతాయి కదా, ఇవో నట్లు ఇరుగుతాయి. ఇప్పుడు మా వాళ్ళు విశ్వ ప్రయత్నాలు చేస్తారు. చిన్న కొట్టు కొడితే కొట్టినావు కానీ వచ్చిన కొంచెం బలం ఉంది. కిందకి అంటాను వేరే అంటే కిందకి వస్తే తీయమంటాడే. ఇప్పుడు ఏదైనా తెలివి ఉండాలి సురేష్. కొడతా ఉన్నావు తగిలి. ఫస్ట్ అయ్యే ఆపోజిట్లు ఫస్ట్ ఒక నట్టు ఎక్కించాక తర్వాత ఇంకోటి ఎక్కియండ్రా. నవ్వకండ్రా ఫస్ట్ పని కానివ్వండి. హెచ్చడి మామూలుగా కావట్లేదు మీకు మాత్రం. చింపు చెయ్యి జాగ్రత్త. మొన్నట్లాగా పోబెట్టావు దానికి. దాదాపుగా 15 రోజుల నుంచి మనకి ఈ జాకీ మీదనే ఈ బండిని అనేది ఉంచినాం. పాపం దీనికి ఇలా విముక్తి కలిగింది మా రైడర్ రావడం వల్ల. మన పవర్ స్టీరింగ్ బండికి 2 డబ్బులు కూడా మార్చడం అనేది అయింది. 2 డబ్బులు తర్వాత బేరింగ్లు ఇవన్నీ కలిపి కూడా 9,800 అనేది అయ్యాయి. ఫస్ట్ పిన్ ఇరిగినప్పుడు 5,000 చిల్లర అనేది అయింది. తర్వాత మళ్ళీ అవి పిన్నులు మార్చినప్పుడు దాదాపుగా అప్పుడు ఒక 15,000 చిల్లర అయింది. ఇప్పుడు 9,800 అయినాయి. ఇప్పుడు వరకైతే ఇంకా ఏం కంప్లీట్ అనేది లేదు. ఒక బండిని కడిగి వర్క్ చేయడం అనేది ఉంది. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.